హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు చూడబోయేది మ్యాక్సిమం ఇన్ అన్ అరే. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం ఒక అరేలో మనం మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవాలి. అది ఎలా ఉంటుంది? అరే ఫుల్లీ ర్యాండమ్గా ఉంటుంది. అంటే ఇలా ఉంది అరే. దీంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంది మనకు తెలుసు 99 అని. ఇప్పుడు దీనికి కోడ్ రాయాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటి, దీన్ని ఇటరేట్ అవ్వాలి. మనం ఈచ్ అండ్ ఎలిమెంట్ చెక్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు ఏం కావాలి, మనము దాంట్లో ఇటరేట్ అవ్వాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ అది తెలియాలి మనకు. దాని తర్వాత ఏంది, ఫర్ ఐ ఇన్ అరే. దీంట్లో ఇటరేట్ అవుతున్నాం. ఇటరేట్ అయ్యాక మనకు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం కావాలి, దీన్ని ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ మనం అనుకోవాలి ఫస్ట్ ర్యాండమ్గా. నేనేం చేస్తున్నా, ఇక్కడ మ్యాక్సీ అని అనుకొని అరే ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను మ్యాక్సిమం ఎలిమెంట్ అనుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ అరే ఇటరేట్ అయ్యి దాని తర్వాత దీన్ని చెక్ చేస్తున్నా. ఏమని, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం అంటే నా దానికన్నా మ్యాక్సిమం ఎలిమెంట్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తున్నా. చెక్ చేశాక దాంట్లో ఏం తెలియాలి మనకు, ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటే ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏది, ఐ అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ దట్ మ్యాక్సిమం ఎలిమెంట్, అంతే కోడ్. ఓకేనా? దీంట్లో ఏం తెలిసింది మనకు, మనం ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఫస్ట్ ఇనీషియల్గా 0 అనేది ఇది మనం అది తీసుకున్నాం. అంటే నేను 10 అనుకుంటున్న మ్యాక్సిమం ఎలిమెంట్. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్ దాన్ని ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయ్యింది. ఐ అంటే ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ 10 అనేది 10 కన్నా గ్రేటరా కాదు. దాని తర్వాత 9 చెక్ చేస్తుంది. 9 గ్రేటర్ దాన్ 10 కాదు. దాని తర్వాత 2 గ్రేటర్ దాన్ 10 కాదు. 99 గ్రేటర్ దాన్ 10 అవును. దాని తర్వాత ఏంది, మ్యాక్సిమం అంటే అప్డేట్ అయింది, 99కి అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత ప్రింట్ ఆఫ్, దాని తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది. 88 గ్రేటర్ దాన్ 99 కాదు. 0 గ్రేటర్ దాన్ 99 కాదు. అది మ్యాక్సిమం ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ మినిమం ఎలిమెంట్ అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ ఏం లేదు, ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ తీసేసి లెస్ దెన్ సింబల్ పెడతాం. ఓకేనా? లెస్ దెన్ సింబల్ పెడితే ఏమొస్తుంది, లెస్ దెన్ మనకు మినిమం ఎలిమెంట్ వస్తుంది. దట్ సింపుల్. అదే మన రీల్.